నమస్తే ఏపీ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు నగరంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆదివారం మధ్యాహ్నం ఐఎఫ్టియు పార్టీలో మాజీ సిఐటియు జిల్లా కార్యదర్శి చైతన్య 6 సంఘాల నాయకులు చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయప్పనేని హరికృష్ణ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వర్గాల కార్మికుల కోసం పోరాటం చేస్తున్న ఏకైక సంస్థ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అన్నారు. కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయప్పనేని హరికృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి భారతి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకులు వెంకటరత్నం, అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు జ్యోతి తిరుపతి, జిల్లా కార్యదర్శి కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, చిత్తూరు జిల్లా కార్యదర్శి సురేంద్రనాథ్, ఆశా వర్కర్స్ యూనియన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి రాణి, అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర నాయకులు శోభ, ఆదివాసీ సంఘం జిల్లా నాయకులు సుగుణ, యోగేష్, మోహన లక్ష్మి, రేఖ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సురేంద్రనాథ్, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి, చిత్తూరు జిల్లా. ఈరోజు నిజాయితీ కలిగినటువంటి, క్రమశిక్షణ కలిగినటువంటి ఐఎఫ్టియులో కామ్రేడ్ చైతన్య గారు చాలా సీనియర్, మీ అందరికీ కూడా తెలుసు. గత 40 సంవత్సరాల నుంచి వామపక్ష ఉద్యమంలో కానీ అలాగే ట్రేడ్ యూనియన్లో పనిచేశారు. కార్మిక వర్గానికి అనేక విధాలుగా సేవ చేసినటువంటి చైతన్య గారు ఈరోజు ఐఎఫ్టీలో చేరడం మాకు చాలా సంతోషం. అలాగే ఐఎఫ్టీగా మేము ఆయన్ను స్వాతంత్రంగా కూడా ఆహ్వానించడం అనేది జరిగింది. రానున్న కాలంలో కార్మిక వర్గానికి ఆయన అండగా నిలబడతాడని, అలాగే పోరాటాల్లో ముందుంటాడని కూడా మేము ఆశిస్తున్నాము. అందుకు ఐఎఫ్టియు వేదిక ఎంచుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. రానున్న కాలంలో మేమందరూ కూడా కలిసి ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి, అలాగే స్కీమ్ వర్కర్లందరికీ కూడా అనేక పోరాటాలు రూపొందించి వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేయడానికి మేమందరూ కూడా కంకణం కట్టుకుంటామని చెప్పి, అలాగే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలపైన, అలాగే కార్మిక వర్గం పైన, స్కీమ్ వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క పోరాటాలు ముందుకు తీసుకోవడానికి సమాయత్తమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మిత్రులారా, నేను 40 సంవత్సరాలుగా ఈ చిత్తూరు కేంద్రంగా జిల్లా మొత్తానికి, కార్మిక వర్గానికి కమ్యూనిస్ట్గా సేవ చేశాను. అది మీకు తెలుసు. ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత సమస్యలన్నీ కూడా చాలా ఎక్కువవుతున్నది. ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ, ఫ్యాక్టరీ వర్కర్ల సమస్య కానీ, లేదంటే స్థానికంగా ఉన్న ఇతర రంగాల వర్కర్లకు సమస్యలు రోజు పెరిగిపోతున్నది. ఈ సమస్యలు పరిష్కరించడానికి నేను మరింత క్రియాశీలంగా పనిచేయాలని చెప్పేసి ఐఎఫ్టీ ఈరోజు చేయడం జరిగింది. నేను ఉంటే హామీ ఇస్తున్న జిల్లా కార్మిక వర్గానికి, ఈ యొక్క ఐఎఫ్టీ సంస్థ ద్వారా ఈ జిల్లాలో వివిధ రంగాల కార్మికులకు నేను సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఒకే మాట అంటే, మధ్యాహ్న భోజన వర్కర్లకు గత 5 సంవత్సరాలుగా వేతనాలు పెరగలేదు, కేవలం 3,000 ఇస్తున్నారు. రెండవది, ప్రభుత్వం మారిన తర్వాత మిమ్మల్ని నిలిపేస్తాము, మీరు వేరే వాళ్ళతో చేయించుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇది కరెక్ట్గా ఐఎఫ్టీ బయట రేపడుతుంది. అట్లాగే ఆశా వర్కర్స్కు వేధింపులు ఎక్కువైనది, అంగన్వాడీ వర్కర్స్కు వేధింపులు ఎక్కువైనాయి. అట్లాగే ఫ్యాక్టరీ వర్కర్స్లో యజమానులు హరాస్మెంట్ ఎక్కువైంది. కాబట్టి ఈ సమస్యలన్నిటిపైన నేను పనిచేయడానికి సిద్ధపడినాను. ఐఎఫ్టీ యొక్క సహకారంతో ఈ జిల్లాలో కార్మిక వర్గానికి మరింత సేవ చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను. చైతన్య, ఐఎఫ్టీ జిల్లా నాయకుడు.